100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. వెల్కమ్ అనుకోవచ్చు సార్. బస్సులో మీరు చెప్తున్నట్టు స్లీపర్ చైర్స్ రెండు ఉంటాయి. ఇవి మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చేయకుండా నాగాలాండ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ అక్కడ చేసుకుని తీసుకొస్తారు. అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ. మన దగ్గర సీటుకు 4,000 రూపాయలు అయితే కరెక్టే సార్. కొన్ని ఫిజికల్గా బస్సు అక్కడ పోదు కదా, రిజిస్ట్రేషన్ అప్పుడు పోతాయి. కానీ అక్కడ కూడా పోకుండానే ఒక మాఫియా ఉంటుంది. అది కొంతవరకు ట్రూ అయితే స్కూల్స్ ఓపెనింగ్ టైంలోనే స్కూల్ బస్ మీద రైళ్లు చేస్తారు, మేము చూస్తుంటాం. మిగతా టైంలో కూడా మేము నిరంతరంగా స్కూల్ బస్సెస్ వర్క్ అంటే మిగతా ఉన్న 100% మా డిపార్ట్మెంట్ వెరీ కేర్ఫుల్ ఉంటాం. పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కూడా ఆ బస్సులు చూస్తుంటే మనకు మరి పిల్లలందరికీ బాగా తొక్కి పంపిస్తుంటారు. అట్లా ఓవర్లోడ్ ఉంటే మాత్రం పరిస్థితిలో ఆటోలు చిన్న బండ్లలో ఇంకా ఎక్కువ కానీ మీరు చెప్తున్న వ్యాన్ డ్రైవర్ వర్షన్ అంటే నేను నలుగురు పిల్లలను తీసుకెళ్తే మాకు వర్కౌట్ కాదు కాబట్టి మేము ఇంతమంది ఎక్కించుకుంటాం. రేట్ పెంచుకోవాలి. రేట్ పెంచితే పేరెంట్స్ ఎవరు కదా, స్కూల్ బస్సెస్కి అయితే ఇస్తున్నారు కదా. ఇస్తారని బస్సు వీధి చివరి ఉంటుంది, ఆట అయితే ఇంటి ముందు ఆగుతుంది కదా. ఇంకా కన్వీనియంట్ కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 1919 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్. సాధారణంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలంటే రోడ్డు ప్రధానం కనిపిస్తుంది. ఒక వాహనదారుడు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మనం వెళ్తుండే కాకుండా ఎదుటి వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనం ఎలాగ నడపాలి, ఇవన్నీ కూడా రోడ్డు నేర్పుతుంది. రోడ్డు భద్రతా వారోత్సవాల దినం సందర్భంగా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటుంది, ప్రతి పౌరుడు అంటే వాహనం నడిపే ప్రతి వ్యక్తి క్షేమంగా రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ నడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా రోడ్డు కనెక్టివ్ లేకుండా ఏ వ్యక్తి లేడండి. ఒక పుట్టిన పిల్లడం అనండి, చనిపోయిన డెడ్ బాడీ అయినా సరే రోడ్డు మీద రావాల్సిందే. ఆ రోడ్డు మీద వచ్చిన వ్యక్తి ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి రావాలంటే, గమ్యస్థానం చేరుకోవాలంటే ఆ రోడ్డు మీద నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సింది. కానీ అక్కడక్కడ కొంత ట్రాఫిక్ వైలెన్స్ రావడం, ఇటువంటి విషయాల వల్ల మనకి ఇబ్బందులు అవుతుంటాయి. మీ డిపార్ట్మెంటు సంవత్సరంగా ఒకసారి రోడ్ సేఫ్టీ వీక్ అని పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేస్తున్న కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి అవగాహన వస్తుంది, కేవలం డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ప్రజల నుంచి ఎలాంటి సహకారం వస్తే ఇటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయనే విషయం. సాధారణంగా దేశం మొత్తం మీద తీసుకుంటే మనం కుట్రలు, కుతంత్రాలు, హత్యల కన్నా రోడ్డు ప్రమాదం వల్లే దాదాపు లక్షలాది మంది చనిపోతుంటారు. ఆ సంఖ్య క్రమేపీ తగ్గించడానికి రోడ్ సేఫ్టీ వీక్ భాగంగా మీ డిపార్ట్మెంట్ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటుంది, కేవలం సంవత్సరంలో ఒక వారమే కాకుండా 365 రోజులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రమేష్ గారు కుటుంబ నేపథ్యం, రమేష్ గారు హైదరాబాద్ రాకముందు ఎక్కడెక్కడ పనిచేశారు, మీరు చేసిన చెప్పండి. నేను యాక్చువల్ నా నేటివ్ కరీంనగర్. సో మా ఫాదర్ హెడ్ పోస్ట్ మాస్టర్, మా మదర్ హౌస్ వైఫ్. మేము 4 బ్రదర్స్, నేను ఎల్డెస్ట్ బ్రదర్. ఐఎమ్ యాక్చువల్లీ నేను బిఫోర్ జాయినింగ్ డిపార్ట్మెంట్ నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేశాను. నేను బీటెక్ ఐఐటి ఆర్ఈసీ వరంగల్లో చేసిన తర్వాత మెటలర్జీ ఇంజనీరింగ్, ఐఐటి కర్పూర్లో ఎంటెక్ చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చింది. స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్ చేస్తూ 1990లో సివిల్ సర్వీస్ రాసేవాడిని. గ్రూప్ 1 రాయగానే బై ఛాన్స్ ఐ కేమ్ అండ్ జాయిన్ దిస్ డిపార్ట్మెంట్. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఓకే సార్, సాధారణంగా కరెక్ట్పూర్ ఐఐటి అంటే చాలా పెద్ద ఆఫర్. నాకంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్, అదే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, నాల్కో, ఇట్లా స్టీల్ ప్లాంట్, మా మెటల్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ వచ్చాయి. స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే యూ హెవ్ టు గో ఇన్ షిఫ్ట్స్ ఫర్ 10 years, అండ్ ఈవెన్ ఇఫ్ యూ బికమ్ చీఫ్ మేనేజర్ యూ హెవ్ టు గో ఇన్ షిఫ్ట్స్. సో ఆ షిఫ్ట్ సిస్టమ్ ఇదంతా కొంచెం సంబడి లైక్, సో అందుకని గవర్నమెంట్ సర్వీస్ బెటర్ అని. కానీ సాధారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసిన వాళ్ళకి యూఎస్ ఆఫర్లు ఎక్కువ ఉంటాయి. లేదు, స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు మా కలీగ్స్ అప్పుడు కొంతమంది రిజైన్ చేసి అప్పుడు ఈ మన ఐటీ భూమి అప్పుడు కొంతమంది వెళ్ళారు. దే ఆర్ ఇన్ యూఎస్. బట్ అదర్వైజ్ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? ఇక్కడే ఆర్టీఓ హైదరాబాద్ ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఇక్కడ ట్రైనింగ్ హైదరాబాద్లోనే మాకు ట్రైనింగ్ ఉంది. సో ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. సార్, ట్రైనింగ్ మీకు ఏం చెప్తారా? ట్రైనింగ్లో ముఖ్యంగా యాక్ట్ రూల్స్, మోటార్ వెహికల్ యాక్ట్, టాక్సేషన్ యాక్ట్, హౌ టు కలెక్ట్ టాక్సెస్, హౌ టు డూ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ యాక్ట్ అండ్ రూల్స్, ఇవన్నీ చెప్తారు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీదే బాధ్యత ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఉంటే ప్రమాదాలు జరగవనేది పోలీసు ఒక వాదన, మీరేమంటారండి? అంటే ప్రతి వ్యక్తి కూడా ఇవ్వడం వల్ల దానికి మానిటరింగ్ లేకపోవడం వల్ల జరుగుతుంది. కొంతవరకు నిజము, బట్ టోటల్ ట్రూ కాదు. ఎందుకంటే ఎంత సిస్టమేటిక్గా ఎంత టఫ్గా డ్రైవర్ చేసినా, డ్రైవింగ్ టెస్ట్ తీసుకున్నా రోడ్ మీదకి వచ్చేప్పుడు కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అవతల కేర్ఫుల్ ఉండకపోవచ్చు,
మనకి లైక్ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతవరకు కరెక్ట్ స్టేట్మెంట్. అంటే కొంతవరకు అనుభవం లేని వాళ్ళకి డ్రైవింగ్ ఇవ్వడం, లైసెన్స్ ఇవ్వడం. అనుభవం లేనని కాదు, జనరల్ ఏమంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైనా పూర్తి అనుభవం లేని వాళ్ళు, నేను అనుకోవడం ఐ థింక్ హార్డ్లీ 0.01% ఉంటారు. టూ వీలర్ ఫోర్ వీలర్ కొనుక్కొని కాస్త డ్రైవింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్గా అయిండకపోవచ్చు. ఒక్కొక్కసారి అట్లా జరగచ్చు, జరగదు. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ రీజన్. ఓకే, అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. యా, రైట్. మీరు ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ హైదరాబాద్, నెక్స్ట్ రంగారెడ్డి. అది నాన్ ప్రమోషన్ ఐ వెంట్ టు నిజామాబాద్ డిటీసీ డిప్యూటీ కమిషనర్. నిజామాబాద్లో 4 years చేశాను, కర్నూలు 3 years, నెల్లూరు 2 years, గుంటూరు 2 years, ఒంగోలు ఆల్సో సైమల్టేనియస్లీ డిడ్. సో కర్నూలు అప్పుడు ఐ వాజ్ జోనల్ ఆఫీసర్ ఫర్ ఆల్ ద 4 districts. నెల్లూరు, ఒంగోలు కూడా, అట్లాగే మళ్ళీ గుంటూరులో చేసి దెన్ మళ్ళీ ఆన్ ట్రాన్స్ఫర్ ఐ కేమ్ టు రంగారెడ్డి. ఆన్ ప్రమోషన్ ఐ వెంట్ టు హెడ్ ఆఫీస్. దెన్ ఆ హెడ్ ఆఫీస్లో ఆల్మోస్ట్ 8-9 years ఉన్నాను. సో ఈ మధ్య లాస్ట్ 1 year ఐ కేమ్ ఎస్ జాయింట్ కమిషనర్. అచ్చా సార్, దాదాపు 8 జిల్లాలు పనిచేస్తారు మీరు. మీ అచీవ్మెంట్ ఎక్కడే ఉంది ఎక్కువ అండి? అంటే ప్రైవేట్ బస్సులు ఇవ్వడం వల్ల, లేదా ప్రైవేట్ బస్సులు కానీ హెవీ గూడ్స్ వెహికల్, మీరు చెప్తే నెల్లూరు, గుంటూరు, ఒంగోలు గూడ్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గూడ్స్ సంబంధించిన వెహికల్స్ సీజ్ చేయడం కానీ. మామూలుగా హైదరాబాద్లో ఎక్కువ సిటిజన్ సర్వీసెస్కు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. చాలామంది ఇక్కడ పబ్లిక్ స్టేట్గా వస్తారు ఎక్కువ, ఏజెంట్స్ ద్వారా కానీ, మీడియం అందరూ పోరు. సో వాళ్ళు ఏమన్నా కాల్ చేసినా లేకపోతే ఆఫీస్కి వచ్చినా కానీ హైదరాబాద్లో సిటిజన్ సర్వీసెస్కి డైరెక్ట్ హెల్ప్ చేసి వాళ్ళ పనులు చేసి పెట్టడం చాలా తృప్తిని ఇచ్చేది హైదరాబాద్లో. మీరు అన్నట్లు కర్నూలులో, నెల్లూరులో ఈ గూడ్స్ వెహికల్స్, లారీస్ ఓవర్లోడ్స్ బాగా మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. సో లారీస్ ఎక్కువ ఓవర్లోడ్స్లో చాలా హైయెస్ట్ రెవెన్యూ తీసుకొచ్చాము, ఈవెన్ కర్నూలులో కానీ నెల్లూరులో కానీ. దట్ వాజ్ మంచి సాటిస్ఫాక్షన్. గుంటూరులో ఏంటంటే టౌన్ సర్వీసెస్, ఒకే ఒక్క ఆర్టీఏ మీటింగ్లో 42 బస్సులు ప్రైవేట్ పీపుల్కి, అంటే ఎక్కడెక్కడ రిమోట్ కాలనీస్ ఉంటాయో అక్కడ సిటీలో టౌన్ సర్వీసెస్ బస్సెస్, స్టేజ్ క్యారేజెస్ పర్మిషన్ ఉంది. ఒకే రోజు 42 buses ఇవ్వడం చాలా సంతృప్తి ఇచ్చింది గుంటూరులో. ఆపరేటర్ ఏమంటారండి? ప్రైవేట్ ఆపరేటర్స్ అక్కడ గుంటూరులో దే ఆర్ పాపులర్ టౌన్ సర్వీస్ బస్సెస్. సో అండ్ చాలా డిసిప్లిన్ ఉంటాయి, ఓవర్లోడ్ తీసుకెళ్లరు, నీట్గా వెళ్తాయి, ఆర్ వెరీ పాపులర్. సో అక్కడ నుంచి సార్ కర్నూలు, ఒంగోలు ప్రాంతం పనిచేస్తున్నప్పుడు జేసీ దివాకర్ సంబంధించిన ఎదురుపడ్డారు వాళ్ళు. యాక్చువల్గా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు. అంత ఏదన్నా వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ వచ్చి రాంగ్ సైడ్ ఉండి దే విల్ బికమ్ వైలెంట్. అదర్వైజ్ చాలా పొలైట్గా ఉన్నారు. అంటే ట్రావెల్స్లో ఎలా వైలేషన్ ఉంటుందండి? ట్రావెల్స్లో ఇప్పుడు అంటే ఒకప్పుడు ఈ స్టేజ్ క్యారేజ్ ఇలాంటి వైలేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిబరలైజ్ చేసింది, ఇండివిజువల్ ఫేర్స్ తీసుకెళ్ళచ్చు, టూరిస్ట్ పర్మిట్స్కు రెగ్యులర్ రూల్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో దే వాంట్ టు ఎంకరేజ్ టూరిజం నవడేస్. ఒకప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు చాలా లిబరల్గా ఉంది. సార్ బస్సులో మీరు చెప్తున్నట్టు స్లీపర్ చైర్స్ 2 ఉంటాయి. ఇవి మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చేయకుండా నాగాలాండ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ అక్కడ చేసుకుని తీసుకొస్తారు. అక్కడ ట్యాక్స్ చాలా తక్కువ. మన దగ్గర సీటుకు 4,000 రూపాయలు అయితే అక్కడ 600, 700, 1000 రూపాయలు, 1,500 కంటే ఎక్కువ లేవు. కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు? అది ఆల్ ఇండియా పర్మిట్స్ అని ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏంటంటే అక్కడ పర్మిట్స్ తీసుకుని ఆల్ ఇండియాకు ట్యాక్స్ కట్టేస్తారు. 3 లక్షలు అట్లా క్వార్టర్కి 90,000 కడితే వాళ్ళు పర్సంటేజ్ బట్టి స్టేట్స్కి డివైడ్ చేస్తారు. సో అది వీళ్ళు ఆసరా తీసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కరెక్టే సార్, కొన్ని ఫిజికల్గా బస్సు అక్కడ పోదు కదా, రిజిస్ట్రేషన్ అప్పుడు పోతాయి. ఇక్కడ నాగాగలేదు రిజిస్ట్రేషన్ అప్పుడు పోతారు, ఫిట్నెస్ అప్పుడు మరి పర్మిషన్ తీసుకుని అక్కడ చేసుకుంటారేమో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫస్ట్ టైం దే విల్ గో. కానీ అక్కడ కూడా పోకుండానే ఒక మాఫియా ఉంటుంది, ఫోటో ద్వారా నడిపిస్తుంటారు, వీడియో కాల్స్ ద్వారా. అది కొంతవరకు ట్రూ అయ్యుండొచ్చు, వీడియో కాల్ ద్వారా చూపిస్తారని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అది పెద్ద హైలైట్ ఎవరు చేయలేదు మీటింగ్స్లో కానీ. ఈ నార్త్ ఈస్ట్ ఇప్పుడు నాగాలాండ్ వెళ్ళాలంటే దాదాపు 2,000 kilometers బస్సు అంత దూరం జర్నీ చేయదు కాబట్టి కేవలం వీడియో కాల్ ద్వారా చూపించి రిజిస్ట్రేషన్ అదే చేస్తారు. కొంతమంది వీడియో కాల్ కాకుండా వాళ్ళు ఏదో నేను విన్నాను ఏంటంటే చెన్నైకి కానీ కొన్ని ప్లేసెస్కి వాళ్ళు వస్తారని, ఓహో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారని. అచ్చా, సదరన్ టైప్ లో నార్త్ ఇండియన్ లాగా ఇన్స్పెక్ట్ చేస్తారు, సౌత్ ఇండియా వస్తారు, ఒక పాయింట్ పెట్టుకుంటారు, సాటిస్ఫై అవుతారని విన్నాను. నేను అయితే ప్రాక్టికల్ చూడలేదు, కానీ అది క్రైమే కదండి. విధంగా క్రైమే సార్. సాధారణంగా స్కూల్స్ ఓపెనింగ్ టైంలోనే స్కూల్ బస్ మీద రైళ్లు చేస్తారు, మేము చూస్తుంటాం. ఫలానా ఎల్బీనగర్ చౌరస్తా కానీ లేదంటే ఇంకొంత చౌరస్తాలు స్కూల్ బస్ సీజ్ అని. మిగతా టైంలో ఎందుకంటే వాటి మీద ఫోకస్? ఇప్పుడు గవర్నమెంట్ మన మంత్రి వర్యులు డైరెక్షన్ ప్రకారం మిగతా టైంలో కూడా మేము నిరంతరంగా స్కూల్ బస్సెస్ మీద వీఆర్ ఫోకసింగ్. ముఖ్యంగా సార్ మంత్రి గారు ఏమంటారంటే స్కూల్ బస్సులు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఆపి చెక్ చేసి చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు ఆఫ్ టైంలో మాత్రం కంప్లీట్గా మీరు స్కూల్ తరోగా చెక్ చేయమని చెప్తారు. వీఆర్ డూయింగ్ ఇట్. సార్ మీరు చేసిన జిల్లాలో స్కూల్ బస్ వైలేట్ చేసిన ఎక్కువ ఏ స్కూల్స్ చూసండి? స్కూల్స్ జనరల్గా స్కూల్ బస్సెస్ వరకు అంటే మిగతా మీరు ఉన్న 100% మా డిపార్ట్మెంట్ వెరీ కేర్ఫుల్ ఉంటాం. వాళ్ళు ఇష్యూయింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, సుప్రీంకోర్టు కమిటీ గైడ్లైన్స్, మన జివో కానీ అన్ని పర్టికులర్ ఉన్నాయో లేదో చూస్తాం.
కాకపోతే ఏంటంటే కొన్ని స్కూల్స్ ఓల్డ్ మోడల్ కొన్ని అంటే 15 years అయితే అబౌవ్ డోంట్ అలో. ఓకే. కొన్ని మెయింటెనెన్స్ కొంచెం పూర్ ఉంటే ఉండొచ్చు బికాస్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ కండిషన్. కానీ కొన్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కూడా ఆ బస్సులు చూస్తుంటే మనకు మరి పిల్లలందరికీ బాగా తొక్కి పంపిస్తుంటారండి. అట్లా ఓవర్లోడ్స్ ఉంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. బుక్ కేసెస్ అండ్ విల్ ఈవెన్ రైట్ టు ది మేనేజ్మెంట్ ఆల్సో. బట్ అట్లీస్ట్ కార్పొరేట్ స్కూల్స్ హైదరాబాద్లో మంచి స్కూల్స్ మాత్రం అంటే కొన్ని హైదరాబాద్ ఉన్నట్టు అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అక్కడక్కడ కాదు. దానికంటే మీరు అన్నారు ఆటోలు చిన్న బండ్లలో ఇంకా ఎక్కువ జామ్ అంటే మనకు ఓవర్లోడింగ్ కనబడుతుంటుంది పిల్లలు. అది చూస్తే ఇంకెక్కువ మనం విల్ ఫీల్ అని ఎక్కువ ఆ కల్చర్ ఎక్కువ ఉందండి ఇక్కడ హైదరాబాద్లో ఉందంటారా? రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో అంత కనబడదు. అచ్చా, వాటి మీద ఫోకస్ వాటిని డెఫినెట్గా వీళ్ళు ఫోకస్ వస్తుంటాము ఎక్కువ ఇప్పుడు కాకపోతే ఈ వ్యాన్స్ అవి కూడా ఉంటాయి, పెద్ద అనాథరైజ్గా తిరుగుతుంటాయి, వైట్ ప్లేట్స్ ఓన్ ప్లేట్స్ దే స్కూల్కి మిస్యూజ్ చేస్తారు. అవి కూడా మేము కేసులు ఎక్కువ రాస్తుంటాం. సార్ వాళ్ళు ఆటో కానీ మీరు చెప్తున్న వ్యాన్ డ్రైవర్ వెర్షన్ ఏంటంటే మేము నలుగురు పిల్లలకి తీసుకెళ్తే మాకు వర్కౌట్ కాదు కాబట్టి మేము ఇంతమంది ఎక్కించుకుంటాం. వర్కౌట్ రేట్ పెంచుకోవాలి, ఏం చేస్తాం. రేట్ పెంచితే పేరెంట్స్ ఎవరు కదా స్కూల్ బస్సెస్కి అయితే ఇస్తున్నారు కదా, బస్సెస్కి ఇస్తారు కదా. బస్కి ఇస్తారని బస్సు వీధి చివరి ఉంటుంది, ఆటో అయితే ఇంటి ముందు ఆగుతుంది కదా. ఇంకా కన్వీనియంట్ కదా, ఎక్కువ వాళ్ళు కదా వాళ్ళు. ఆటో వాళ్ళగానే చిన్న వాళ్ళు తక్కువ రేట్ ఇస్తారు. సార్ కొంతమంది ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటారు, తిరుగుతుంటారు. కొంతమంది ట్రావెల్స్ లేకుండా స్కూల్ బస్సులు అందుకే ఖచ్చితంగా ట్రావెల్ ప్లేట్ ఉండాలి, కానీ అవి లేకుండా ఓన్ ప్లేట్ పెట్టుకుని ఉన్నాడు. అట్లాంటి వాటివి నేను వ్యాన్స్ అవి ఉంటాయి ఓన్ ప్లేట్ పెట్టుకుని తిప్పుతారు. వాటికి స్పెషల్గా మేము దృష్టి సారించి చాలా కేసులు రాసాము. ఇంకా మీ సర్వీస్లో ఒకటే నెంబర్ ప్లేట్ 3 బస్సులు నడిపారు, గుర్తుందో? దొరికింది మీకు? ఒకటి బస్సెస్ ఒక 2-3 times చెక్ చేసాం. ఒకటే నెంబర్ ప్లేట్ మీద 2 బస్సులు అట్లా 2-3 times. ఎంఓ ఎలాగండి అసలు? ఆ ఎంఓ ఏంటి? ఏమో మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలాగుంటుంది? అది దే వాంట్ అవైడ్ ట్యాక్సెస్. ట్యాక్స్ కట్టని బండికి నెంబర్ ప్లేట్కు తిప్పుతారు. అవునా? అంతే, అదొకటే, ఇంక వేరే ఎంత మిగులుతుందండి దానివల్ల? కేసు అయితే చాలా బండి కేసు అయినప్పుడు కదా వాళ్ళకి. అది ఇప్పుడు ఒకప్పుడు ఎక్కువ ర్యాంపెట్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మీకు గుర్తుందా ఏమన్నా కేసు? మేము ఇక్కడ హైదరాబాద్లో కూడా విజిలెన్స్ టీం రాసిన కేసులు కూడా గుర్తున్నాయి. ఈవెన్ నెల్లూరులో ఒక మినీ బస్ కూడా చాలా రోజులు సీజర్లో ఉండి అక్కడికి కోర్టుకి వెళ్ళి వాళ్ళు కోర్టులో కేసేసి చాలా ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైం 2 సీజర్లో ఉన్నాయి. అవునా? వాళ్ళు లాంగ్ టైం తర్వాత కానీ ఆల్మోస్ట్ 4-5 years పట్టింది కేసు డిస్పోజ్ చేయాలి. సార్ మన దగ్గర ఎంబీ యాక్ట్ కొంచెం డల్గా ఉండడం వల్లే, లిబరేజ్ ఉండడం వల్లే వీళ్ళందరూ కూడా వైలేషన్ ఎక్కువ అవుతుంది. అంటే లిబరల్ అంటే కొంచెం ఏంటంటే కాంపౌండబుల్, మా చాలా కేసెస్ కాంపౌండబుల్. సో అదే దీని అంటే ఒకప్పుడు మా కమిషనర్ ఉండేవారు, ఆయన అనేవాళ్ళు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ మనం ఫైన్ వసూలు చేస్తాము అండ్ విల్ లెట్ ద గో ఫెలో గో. హౌస్ ఇట్ రీజనబుల్ అనేవారు. నువ్వు వాడు లైసెన్స్ లేకుండా నడుపుతున్నాడు, నువ్వు ఫైన్ వసూలు చేస్తే మళ్ళీ లైసెన్స్ లేకుండా ఎలా పంపిస్తావు వాడిని? ఇట్స్ నాట్ అలౌడ్ టు డ్రైవ్ కదా. సో అట్లా మీరు చెప్పే పాయింట్ అట్లాంటివి ఉన్నాయి. మరి దానికి సొల్యూషన్ అంటే కొన్ని ఇప్పుడు కాంపౌండబుల్ లేవు, పర్మిట్ వైలేషన్స్ కొన్ని కాంపౌండబుల్ లేవు. సో ఇట్లాంటివన్నీ రాను అంటే వితౌట్ డిఎల్ రెగ్యులర్గా తిరిగి రిపీటెడ్గా అయితే ప్రాసిక్యూట్ చేస్తాం కోర్టులో. ఓవర్లోడ్స్ అట్లాగే చేస్తున్నాం కదా, ఓవర్లోడ్స్ లైసెన్స్ లేకుండా నడితే ప్రాసిక్యూట్ చేస్తున్నాం కోర్టులో. అంటే లీగలేజ్ ఉంది, సపోర్ట్ ఉంది, లీగల్ సపోర్ట్ ఆల్వేస్ వీ కెన్ డూ. కాంపౌండింగ్ మన ఇష్టం. మనం సపోజ్ యూ డిసైడ్ నో వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు అని నో కాంపౌండింగ్ అనుకోండి, సో వీ కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్. కాకపోతే మనకు ఆ వేరు విధాలు జనాలు, మాకు డిపార్ట్మెంట్ స్మాల్ డిపార్ట్మెంట్ కదా, మొత్తం ఉండే 1000 మంది. కానీ గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేది మీ డిపార్ట్మెంట్ కదా. అంటే డిపార్ట్మెంట్లో కంపారిటివ్లీ 4th place ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో. కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్కువ, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్, దెన్ 4th place. సార్ ఒక బండి యాక్సిడెంట్ అయిందండి, లారీ కానీ బస్ కానీ బండి సీజ్ చేస్తారు, మీ వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. చేసినప్పుడు నిజంగా రోడ్ యాక్సిడెంట్కి ఆ వెహికల్కి సీజర్కి 2 లింక్ ఉంటుంది అంటారా? లేదు డ్రైవర్ యొక్క మిస్టేక్ ఉంటే వెహికల్ వస్తుందంట? వెహికల్ కండిషన్ వెహికల్ కండిషన్ చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. టైర్స్ ఫెయిల్ అవ్వడం కానీ, బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ వెరీ వెరీ లిమిటెడ్ కేసెస్లో ఉంటుంది. డ్రైవర్ ఎర్రర్ ఎక్కువ. ఆల్ స్టడీస్ ప్రకారం 80% డ్రైవర్. అంటే ఎర్రర్ కూడా అంటే నా ఉద్దేశం ప్రకారం కాల్ ఎవరు ఎర్రర్ ఎక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్ప, లేదా మొబైల్ ఫోన్ డ్రైవింగ్ తప్ప కాల్ని అయితే ఎర్రర్ ఎవరు చేయరు. ఈ ఆ కండిషన్స్ బట్టి వాడు కేర్ఫుల్ లేకపోవడంతో అవుతుంది. కానీ వెహికల్ కండిషన్స్ తక్కువ రేర్. నౌడేస్ కండిషన్స్ వెహికల్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. సో సార్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ గురించి వద్దామండి. గవర్నమెంట్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది, రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం ఏం చేస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు రోడ్ సేఫ్టీ వీక్ అని చేసేవాళ్ళు. గత కొన్ని ఇయర్స్గా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జనవరికి థీమ్ ఏంటంటే పర్వా అంటే కేర్. సో హౌ మచ్ కేర్ యూఆర్ టేకింగ్ అబౌట్ ది రోడ్స్, కండిషన్స్ ఆఫ్ డ్రైవర్స్, ఇవన్నీ కూడా దిస్ ద థీమ్. సో ఈ 1 month మా మంత్రి గారు చాలా విల్ పవర్ ఉన్న గివింగ్ లాట్ ఆఫ్
ఎంకరేజ్మెంట్ మోటివేషన్ టు ద డిపార్ట్మెంట్. ఆల్ కలెక్టర్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయండి అని. సో అట్లా రెవెన్యూ వాళ్ళు కూడా మా కలెక్టరేట్లో తహసీల్దార్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్ మేము కలిసి రోజుకు ఒక ప్రోగ్రామ్ చేస్తాం. వెహికల్ ర్యాలీ అనండి, లేకపోతే హెల్త్ చెకప్ క్యాంప్స్ అనండి, మామూలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ స్కూల్స్. ఎవ్రీ ఇన్స్పెక్టర్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అంటే ప్రతి వారంలో 2 స్కూల్స్కి వెళ్తున్నారు. ప్రతి ఇన్స్పెక్టర్ 2 స్కూల్స్కి వెళ్ళి స్కూల్ చిల్డ్రన్కి అవేర్నెస్ కలుపుతున్నాం. తర్వాత మా సారు, మా మినిస్టర్ గారి బ్రెయిన్ చైల్డ్ అంటే చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ 56 అలా మొత్తం స్టేట్లో ముందుకొచ్చారు స్కూల్స్. మొన్న ఒకటి డిపిఎస్ స్కూల్లో ఇనాగ్రేట్ చేశారు. ముఖ్యంగా పిల్లలకి ముందే మనం అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి రోడ్ సేఫ్టీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారవుతారు. రోడ్ రూల్స్ ఎక్కువ తెలుస్తాయి. సో ఈవెన్ వెన్ దే ట్రావెల్ విత్ దేర్ పేరెంట్స్, 2 వీలర్ అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకో డాడీ అని చెప్పడానికి. ఈవెన్ 2 వీలర్ అయితే కంపల్సరీ పిలియన్ రైడ్ కూడా పెట్టుకోవాలి. నేను మనం శ్రీలంకలో చూశాను, ఈవెన్ చిన్నపిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. దోస్ 2 స్మాల్ కిడ్స్ హు ఆర్ సిట్టింగ్ అట్ దట్ బైక్, దే ఆర్ ఆల్సో వేరింగ్ హెల్మెట్స్. మన రూల్ ప్రకారమేమో డ్రైవరు పిలియన్ రైడర్, మన చిల్డ్రన్ కూడా పెట్టాలి రూల్లో. అది చూశాను నేను శ్రీలంకలో. దే ఆర్ వేరింగ్ లైక్ దాట్ అండ్ 100% కంప్లైన్స్. ఇక్కడ కూడా మనకు 95% దాకా ట్విన్ సిటీస్లో వచ్చింది. రూరల్ ఏరియాస్లో అక్కడక్కడ కొంచెం హెల్మెట్ వేరింగ్ తక్కువ, బట్ హైదరాబాద్లో మాత్రం 95% వచ్చింది. సీట్ బెల్ట్, 4 వీలర్స్లో సీట్ బెల్ట్ కంపల్సరీ కదా. డ్రంక్ డ్రైవింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఈ ఓవర్లోడింగ్ చేయకూడదు. ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. సిగ్నల్స్, చాలామంది సిగ్నల్ జంపింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, ఈ సిగ్నల్స్ పాటించకపోవడానికి. సార్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ వీక్లో పెట్టారు మీరు రోడ్ సేఫ్టీ మంత్. ఓకే, దీంట్లో మీరు చాలా ఇండికేషన్స్ ఇచ్చారు, సిగ్నల్స్ ఇచ్చారు, సిగ్నల్ జంపింగ్ ఉంటుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకు ఈ సిగ్నల్స్ 3 రకాలండి. ఒకటేమో కాషనరీ సిగ్నల్స్, ఒకటేమో ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్, ఇంకోటేమో మ్యాండేటరీ సిగ్నల్స్. 3 రకాలు ఉంటాయి. ఈ కాషనరీ అంటే మామూలుగా జనరల్గా ట్రయాంగిల్లో ఉంటాయి. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, తర్వాత హెయిర్ పిన్ బెండ్, తర్వాత నేరో బ్రిడ్జు, లేకపోతే స్లిప్పరీ రోడ్ అని, మనుషుల ముందు పనిచేస్తున్నారని, ఇలాంటివన్నీ లైక్ రౌండ్ అబౌట్ ఉందని, డేంజరస్ డిప్ ఉందని, ఇలాంటివన్నీ ట్రయాంగిల్లో ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా రెడ్ కలర్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. సో దే కాషన్ ది రోడ్ యూజర్స్. సో వెరెవర్ ఇక్కడ సిగ్నల్స్ పెట్టేటప్పుడు కంపల్సరీగా పాటిస్తే బెటర్. అంటే మనకు ముందే హెచ్చరిస్తారు. దెన్ ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ అంటే ముందు పార్కింగ్ ప్లేస్ ఉందని, లేకపోతే హాస్పిటల్ ఉందని, లేకపోతే ఇంకా ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ ఉందని, ఇలాంటివన్నీ మనకు ఈ పెట్రోల్ పంప్ ఉందని, ఇవి ఏమో రెక్టాంగులర్ ఉంటాయి. 99% బ్లూ కలరే ఉంటాయి ఎక్సెప్ట్ ఫస్ట్ ఎయిడ్, ఇది కొంచెం రెడ్ కలర్స్ ఇది ఉంటుంది. 99% బ్లూ కలర్ రెక్టాంగులర్ ఉంటాయి. ఇవేమో ఇన్ఫర్మేటరీ సైన్స్. మామూలుగా హైవే ఫెసిలిటీస్లో ఏమి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకు బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. దెన్ మ్యాండేటరీ సిగ్నల్స్. సో మ్యాండేటరీ జనరల్గా ఏంటంటే రౌండ్ కలర్లో ఉంటాయి. సో మ్యాండేటరీ ఏంటంటే సపోజ్ నో పార్కింగ్ ఉంటుంది, నో స్టాపింగ్ స్టాండింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మ్యాండేటరీ సిగ్నల్ ఫాలో కాకపోతే దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు కలెక్ట్ ఫైన్స్ ఫ్రమ్ ది అఫెండర్స్. నో పార్కింగ్లో పార్క్ చేశారండి, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ రౌండ్గా ఉంటాయి, జనరల్గా రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లూ ఉంటాయి. సో ఇది 3 రకాల సిగ్నల్స్ ఉంటాయి. చాలామంది మనకి ఏంటంటే అవేర్నెస్ ఉన్నా పాటించారని ఒక స్టడీ. 80% ఆఫ్ పీపుల్ దే నో బట్ దే డోంట్ ఫాలో ది సిగ్నల్స్. 80% అన్ని ఒక స్టడీ అవేర్నెస్ ఉందని. అవేర్నెస్ లేకపోవడం ఇంకా అన్పాడనబుల్. కాకపోతే ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం కాషియస్గా జనాలు పాటిస్తే బెటర్. స్పీడ్ లిమిట్ ముఖ్యంగా ఉంటాయి. స్పీడ్ లిమిట్ సిగ్నల్స్ చూసి కంపల్సరీ ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ప్రతి రోడ్కి స్పీడ్ లిమిట్ పెట్టారు, 30, 60 మ్యాక్సిమం. ఆ స్పీడ్ లిమిట్ పాటించి స్పీడ్ లిమిట్ సిగ్నల్ చూసి స్లో కావడం బెటర్. ఇప్పుడు మామూలుగా మనకి యాక్సిడెంట్స్ అంతా ఎక్కువ ఓవర్ స్పీడింగ్ వల్లనే ఎక్కువ అవుతుంది త్రూఅవుట్ ఇండియా. అండ్ మ్యాక్సిమం డెత్స్ ఆర్ అకరింగ్ ఇన్ పెడెస్ట్రియన్స్ అండ్ 2 వీలర్ రైడర్స్. ఓకే, ఎక్కువ 2 వీలర్స్లో అండ్ పెడెస్ట్రియన్స్ కొంతవరకు. 2 వీలర్స్ మ్యాక్సిమం యూత్ ఎక్కువ చనిపోతుంది, 25 to 30 ఆర్ 18 to 30 గ్రూప్. సో ఇది తగ్గించాలంటే ఇక మనకి 2 వీలర్స్ ఎక్కువ సేఫ్ ఉంటేనే బెటర్. అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా ఇంజ్యూర్ అయిన సంఖ్య ఎక్కువ ఉంటుంది, డబల్ 3 times ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో సమ్ 18,000 యాక్సిడెంట్స్ అవుతే 7,000 పీపుల్ ఆడ్ చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ తెలంగాణలో. 7,000 పర్ డే 20 పీపుల్ డైయింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ తెలంగాణ. ఆల్ ఓవర్ ఇండియా అయితే 3.5 minutes 1% టోటల్ 1,75,000 అది ఆల్ ఇండియా. సో మన దగ్గర ఇప్పుడు 7,000 యాక్సిడెంట్స్ అయితే కనీసం 14,000 మంది ఇంజూర్ అవుతారు. అలా మైనర్ ఇంజరీస్, మేజర్ ఇంజరీస్. సార్ అటువంటి కుటుంబాలను తీసుకొచ్చే మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ చేసేవాళ్ళం. అక్కడ మేడం మా కలెక్టర్ ఎస్పీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకునేది. వాళ్ళ పోలీస్ సహకారంతో వీ యూజ్డ్ టు బ్రింగ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్స్. అండ్ వాళ్ళు వాళ్ళ మీటింగ్స్లో చెప్పించేవాళ్ళం వాళ్ళతో, ఇలా జరిగింది మాకు,
సో ఇలా కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్పి చెప్పించేవాళ్ళు. మొన్న కూడా ఇక్కడ ఈ రాజ్భవన్ స్కూల్లో వీ డిడ్ వన్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్. ఒక అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, నాకు ఇట్లా నేను రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్టివ్ వచ్చి నన్ను కొట్టింది, దెబ్బ తెలియదని చూపిస్తున్నాడు. అంటే కొంచెం బాగానే తెలియదు. సో యాక్టివ్ వాడు కేర్ఫుల్గా రాలేదు, స్పీడ్గా వచ్చాడని చెప్పాడు. నేనన్నా మరి నువ్వు రోడ్ క్రాస్ చేసినప్పుడు నువ్వు అటు ఇటు చూసుకోవాలి, డెఫినెట్గా నువ్వు టర్నింగ్ అంటే చెప్పలేము, కానీ నువ్వు మెయిన్ రోడ్ స్కూల్కి వచ్చే రోడ్లో నువ్వు చూసుకోకుండా నీ ఏదో ధ్యానం నువ్వు వెళ్ళిపోయి ఉంటావు. టర్నింగ్ అప్పుడు అంటే మనం అవతల ఎట్లా వస్తుందో తెలియదు. సో రోడ్ క్రాస్ చేసినప్పుడు కంపల్సరీగా మనం షుడ్ లుక్ రైట్ అండ్ లుక్ లెఫ్ట్, దెన్ ఓన్లీ షుడ్ క్రాస్ ద రోడ్ అని చెప్పాను. సార్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎడమవైపు నడమంటారా, కుడివైపు నడప? జనరల్గా కుడివైపు నడమంట అంటే ఆన్ కమింగ్ వెహికల్స్ కనబడతాయని, లేవడం నడితే వెనకాల వచ్చే వాళ్ళు మనకు కనబడవు, కానీ ఆ రైట్ కుడివైపు కనబడతారు. అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం ఆపోజిట్ వెళ్ళాలి. అంటే వెహికల్స్ కనబడేటుంటే ఆపోజిట్, కరెక్ట్. వెహికల్స్ కనబడతాయని, వెనక వచ్చే వెహికల్స్ అయితే మరి ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి కొట్టే ఛాన్స్ ఉంది. సార్ కొంతమంది 2 వీలర్స్ మీరు చెప్తున్నారు, 2 వీలర్స్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అవును, వాళ్ళకి మైనర్లు కనిపిస్తారు, వాళ్ళ పేరెంట్స్ కి మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? మైనర్ కదా పేరెంట్స్కి ఉంది, ప్రొవిజన్ అండ్ అండర్ ఏజ్ డ్రైవింగ్కి పేరెంట్స్ మీద మనం ప్రాసిక్యూట్ చేయొచ్చు. అది కూడా చాలా చోట్ల మా వాళ్ళు ప్రతి జిల్లాలో చెప్తున్నారు, ఇట్లా మేము మైనర్స్ డ్రైవ్ చేస్తే పిల్లల పేరెంట్స్కి మేము శిక్షిస్తామని చెప్పి. ఏమైనా మార్పు వచ్చిందంటారు? అంటే మార్పు జనరల్గా అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్ రెండు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఓవర్లోడ్స్ ఉన్నాయి అనుకోండి, మేము ఎన్ఫోర్స్ చేస్తే మొత్తం హైవే మేము కర్నూలు నుంచి ఈ నేషనల్ హైవే మీద నైట్ రైడ్ చేసామనుకోండి, ఆ రోజు ఒక్క యాక్సిడెంట్ కాదు. సపోజ్ 2-3 డేస్ కంటిన్యూ చేసేవాడిని, 3 డేస్ ఏం కాదు. అట్లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా ఉంటే అసలు పీపుల్ విల్ బి మేడ్ కేర్ఫుల్. డ్రైవర్స్ స్లోగా వెళ్తారు, లేదా అదర్వైజ్ స్పీడ్గా వెళ్తారు కదా. సో అట్లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత. కాకపోతే ఇప్పుడు అంత ఐటీ ఎనేబుల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ చలాన్స్, ఇట్లా ట్రెండ్ మారుతుంది. లైక్ సార్ మీరు ఎన్ఫోర్స్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా ఎడ్యుకేషన్? ఎన్ఫోర్స్మెంట్కి. ఎడ్యుకేషన్ ఎంత చెప్పినా అన్లెస్ యూ గివ్ డూ ఎన్ఫోర్స్మెంట్ అంత అవేర్నెస్ అంటే ఎఫెక్ట్ ఉండదు. ఎడ్యుకేషన్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ రెండు కలపాలి. నువ్వు ఎన్ఫోర్స్ చేస్తే నాకు చెప్పలేదు కదా అంటారు పబ్లిక్. సో నాకు చెప్పాలి కదా ముందు అంటారు. స్పీడ్ లిమిట్ ఉందండి, స్పీడ్ మన వాళ్ళు స్పీడ్ గన్స్, పోలీస్ వాళ్ళు ఎక్కువ స్పీడ్ గన్స్ చెక్ చేస్తుంటారు. మీరు స్పీడ్ లిమిట్ బోర్డు పెట్టచ్చు కదా, మాకు ఎట్లా తెలుస్తుంది అంటారు. సో అట్లా ఎడ్యుకేషన్ 90 ఐ విల్ గివ్ 70% టు ఎన్ఫోర్స్మెంట్, 30% ఎడ్యుకేషన్. సార్ తెలంగాణ స్టేట్లో ఏ నేషనల్ హైవే మీద ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి? మనకి ఎక్కువ ఈ మహబూబ్నగర్ రూట్ అండ్ విజయవాడ రూట్ మ్యాక్సిమం బ్లాక్ స్పాట్స్. ఓకే, అక్కడ మరి ప్రమాదాలు జరగకుండా అది అందుకే చాలా మందికి వెహికల్ అండర్ పాస్ అని, ఫ్లైఓవర్స్ అని ఇలా అన్నీ చేస్తున్నారు కదా కొన్ని చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంగారెడ్డి ఇన్ఛార్జ్ అయినప్పుడు సిద్దిపేట రాజీవ్ రహదారిలో ఒక ప్లేస్ ఉందండి, ఇక్కడ రామరిపట్ల కాదు. ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ రెగ్యులర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఏమంటే అది మధ్యలో రోడ్ పోతుంది కదా, అటు ఇటు విలేజ్ ఉంది. సో యాక్చువల్గా రోడ్ వేసినప్పుడు ఏంటంటే ఈ విలేజ్ నుంచి ఇట్లా వచ్చి స్టేట్ కెనాట్ గో, ఇట్లా తిరిగి ఆ సర్వీస్ రోడ్లో వచ్చి మళ్ళీ సమ్వేర్ ఒక క్రాసింగ్ సిగ్నల్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. సో 2 వీలర్స్ కానీ జనాలు రావడానికి ఇక్కడ నుంచి వాడు తిరిగి వెళ్ళే ఓపిక ఉండదు, వాడికి స్ట్రేట్కి వెళ్తారు. సో అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అక్కడ. సో దానికి ఏం చేశాను నేను, అక్కడ పోయి స్టాప్ సిగ్నల్ పెట్టి ఇవన్నీ సర్వీస్ రోడ్స్ 4-5 మీటింగ్స్ పెట్టాను చుట్టుపక్కల వాళ్ళకి, ఈ ఆటో రిక్షా వాళ్ళకి, తర్వాత అక్కడ పాన్ షాప్ వాళ్ళకి, వాళ్ళు చాలా ఎడ్యుకేట్ చేసాం. మీరు కంపల్సరీ ఏమన్నా ఇమీడియట్ అంటే 10 ఇప్పుడు ఇంతకుముందు గోల్డ్ ఎవరు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ ప్లాటినం ఎవరు ఉంటున్నారు. యాక్సిడెంట్స్ అయిన 10 minutes ఈజ్ క్రూషియల్. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే 10 minutes ఇమీడియట్ ఇఫ్ గెట్ సమ్ ఫస్ట్ ఎయిడ్ ఆర్ సమ్ స్టెబిలైజేషన్ వీ కెన్ సేవ్ లైఫ్, అన్లెస్ బాగా బ్లీడింగ్ అయితే తప్ప. అక్కడ స్పెసిఫిక్గా ఇదేనండి ఫేసింగ్ కారణం. ఏడేనో హై స్పీడ్ వెళ్ళిపోతారు వాళ్ళేమో రోడ్ క్రాస్ చేయడానికి విలేజెస్ అట్లా ఇదంతా తిరిగి ఒప్పుకూడదు. సో అక్కడ యాక్సిడెంట్స్ అయితే కొంచెం చేసాము, కొంత కంట్రోల్ అయింది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు దే హ్యావ్ నౌ బైపాస్ పెట్టారు. పబ్లిక్ లో కూడా తప్పు ఉంది కదండి, పబ్లిక్ లో అదే తొందర, ఆ కేర్ కాషన్ అనేది. అంటే 1 కిలోమీటర్ దూరం అంటే పెట్రోల్ ఆలోచిస్తాడు కానీ ప్రమాదం జరిగే నష్టం కొంచెం అంతే. పెట్రోల్ పంపుల దగ్గర కూడా చూస్తారు చాలా చోట్ల, హైవేలో కూడా జారింగ్ అప్పుడు వాడు రోడ్డు డివైడర్ కట్ చేసి వెళ్తారు, పెట్రోల్ పోసుకోవడానికి ఆపోజిట్ వెళ్తారు, రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇక్కడే కదా అని వెళ్తారు, టక్కన హై స్పీడ్లో ఉన్న వాడికి తెలియదు కదా సడన్ రాంగ్ రైడ్ వస్తారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇస్ నౌ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్. ఒకప్పుడేమో మనకి ఎక్కువ హెడ్ ఆన్ కొలిజన్స్ ఉండేవి, ఇప్పుడు అంతా రియర్ ఎండ్ కొలిజన్స్ అయిపోయాయి. రియర్ ఎండ్ కానీ ఇట్లా సైడ్ ఎండ్ కొలిజన్స్. ఒకప్పుడు రోడ్స్ చిన్నగా ఉన్నప్పుడు హెడ్ ఆన్ ఎక్కువ అయ్యేవి, ఇప్పుడు హెడ్ ఆన్ లేవు, పెరిగింది. సో ఇలా ఈ సైడ్ వేస్ నుంచి వచ్చడము, కేర్ఫుల్గా రాకపోవడం వల్ల, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ఈ కొత్త రీజన్స్ వస్తున్నాయి. ట్రంక్ డ్రైవ్ కూడా
కానీ ఎక్కువైతే మీకు రాంగ్ సైడ్ రాంగ్ డ్రైవింగ్ సైడ్ డ్రైవింగ్ ఈ టూ వీలర్స్ ఎక్కువ. హెల్మెట్ ఉన్నా లేకపోయినా కానీ సమ్హౌ టూ వీలర్స్ ఆర్ రియల్లీ త్రూఅవుట్ ద కంట్రీ టూ వీలర్స్ మ్యాక్సిమం. సార్ మీరు చెప్తున్నట్టు హైవే మీద వాడు పర్ఫెక్ట్గా వెళ్తుంటాడు, ఆపోజిట్ లో మీరు అన్నట్లో ట్రాక్టర్ అయినా లారీ అయినా ఆపోజిట్ లో వస్తారు, ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఆపోజిట్ వచ్చి కూడా రెస్పాన్సిబుల్, రాంగ్ సైడ్ డ్రైవ్ రెస్పాన్సిబుల్. అవును, కానీ మామూలుగా జనరల్ టెర్మినాలజీ ఏంటంటే ఏ బండి పెద్దదైతే వాడి మీద కేసు పెడతారు. అదొక హ్యూమన్ యాంగిల్లో పెద్దవాడు కేర్ఫుల్గా పోవాలి కదా అన్నట్టు. బస్ అనుకోండి, పెడస్ట్రియన్ పోతాడు, వాడు కేర్లెస్గా పోయినా చనిపోతాడు అనుకోండి, బస్ వాడి మీద కేసు పెడతారు. అదే ట్రాక్టర్ వచ్చి టూ వీలర్ కొట్టాడు, ట్రాక్టర్ పెడతారు. సార్ రాంగ్ రూట్లో జరిగితే ఇన్సూరెన్స్ కూడా రాదంటారు వాసు? అంటే వాళ్ళు ప్రూవ్ చేయాలిగా మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆల్వేస్ దే ట్రై టు ఫైట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. బట్ జనరల్గా కోర్ట్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ రాంగ్ రూట్లో కానీ ట్రాఫిక్ దీంట్లో ఎక్కువ అంటే ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎక్కువ అంటున్నారు. మనం ఇందాక డిస్కస్ చేసిన దీంట్లో దేశం మొత్తం మీద ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత కుటుంబాలు చిన్నబైన అవ్వడం వల్ల ఫైనాన్షియల్గా బాగా వెనక్కి వెళ్తారు, చాలా చాలా పేదరిక కేసులు కనిపిస్తాయి. అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ఉండాలంటే రోడ్ సేఫ్టీ వీక్ కాకుండా మీరు ఎంటీ జేటీసీగా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తెచ్చిందండి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని. మన మంత్రి గారు కూడా మొన్న రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మాది కూడా ఒక పైలట్ స్కీమ్ పెట్టండి అని. అంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కోసము ఎనీ హాస్పిటల్ దే షుడ్ యాక్సెప్ట్ ద పేషెంట్. ఫస్ట్ యాక్సిడెంట్ అనేది మనం నివారించడానికి అన్నీ చేసుకుంటాం, బట్ పోస్ట్ క్రాష్ కేర్ చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో ఈ పోస్ట్ క్రాష్ కేర్ యాక్సిడెంట్ అవగానే కేర్ తీసుకుని చాలా డెత్స్ తగ్గించారు. సో అట్లాగా మన గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఉంది. ఆ స్కీమ్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా కేర్ మనం ప్రొవైడ్ చేయగలిగితే డెత్ చాలా తగ్గుతాయి. గవర్నమెంట్ తీసుకొస్తుంది, పబ్లిక్ వైపు డెఫినెట్గా పబ్లిక్ అనేది తెలిసి జనరల్ ఏంటంటే సిస్టమ్ ప్రకారం పబ్లిక్ ఇవాల్వ్ అవుతారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కెనాట్ డూ, అదర్వైజ్ ఎనీ గవర్నమెంట్ కెన్ డూ ఇట్. ఇప్పుడు చిన్న కంట్రీస్లో, సింగపూర్ లాంటి కంట్రీస్లో ఏంటంటే తక్కువ పాపులేషన్ సిస్టమేటిక్గా పెట్టగలుగుతారు. మన దగ్గర పాపులేషన్, వెహికల్ పాపులేషన్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ నా జిహెచ్ఎంసీలో 80 lakhs పాపులేషన్ ఉన్నాయి, దాంట్లో ఒక 70% మోటార్ సైకిల్సే ఉంటాయి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, పబ్లిక్ కావాలని ఎవరు తప్పు చేయరు. కానీ ఎంఏ యాక్ట్లోన కాంఫర్టబుల్గా దాని సైజు దాన్ని కొంచెం పెంచారు అనుకుంటా, 500 రూపాయలు 5,000 పెంచితే కొంచెం భయం వస్తుంది. అది మేము పెంచడానికి ప్రపోజల్స్ పంపించాం, అది కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్ ఉన్నాయి. డెఫినెట్గా భయం వస్తుంది, పెంచితే భయం వస్తుంది. అదే లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తున్నాం కదా, మేము ఆ పాయింట్ సిస్టమ్ కూడా పెట్టాము ఇంతకుముందు. ఓకే, 12 points అయితే 2 years పీరియడ్లో సస్పెన్షన్ ఫర్ 1 year అట్లా, అండ్ రిపీట్ అయితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఇంకా అంటే జైలు శిక్ష కూడా ఉంది కదండి. జైలు శిక్ష ఇప్పుడు లైసెన్స్ లేకపోతే ప్రాసిక్యూట్ చేస్తే జైలు శిక్ష చేయొచ్చు, ప్రకటన డ్రైవర్ కూడా జైలు శిక్ష చేస్తారు కదా. సార్ ఇప్పుడు ఖైరతాబాద్లో పనిచేస్తున్నారు, ఖైరతాబాద్ అనగానే సెలబ్రిటీస్ సంబంధించిన జోన్ ఇది. ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలంటే ₹1,00,000 కోటి వరకు వెళ్ళే సంఘటన ఉంటాయి. ఈ సంవత్సరంలో అంటే 2024, 23-24 వరకు హైయెస్ట్ ఎవరికి వెళ్ళిందండి? అంటే 23-24 కాదు కానీ నాకు ఇప్పటిదాకా ఆల్ నైన్స్ మా ఆఫీస్లోనే 25 lakhs పోయింది. ఆల్ నైన్స్ 9999 ఎవరు పాడారు? అది గుర్తులేదు, కంపెనీ, ఇండివిజువల్ కాదు. ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అది ఇప్పుడు వాళ్ళు రావట్లేదు ఎక్కువ, ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కువ తీసుకోవట్లేదు. ఈ సెలబ్రిటీస్ సోకాల్ వాళ్ళు ఇప్పుడు అంతా ఎక్కువ పెట్టట్లేదు, మిగతా ఈ కంపెనీస్ ఎక్కువ పెడుతున్నారు. ఎందుకండి? ఐ డోంట్ నో, అంటే వాళ్ళకి ఏమైనా వస్తుందేమో తెలియదు కానీ, అంటే సమ్ డిస్కౌంట్స్ కానీ అట్లా, ఐ డోంట్ నో. బట్ ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఎక్కువ పెడుతున్నారు. ఇందులో ఎక్కడ ఫ్రాడ్ జరగదంటారా? లేదు, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. మాన్యువల్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రాడ్ కాదు కానీ యూ హ్యావ్ సమ్ డిస్కషన్, ఏదో నెంబర్ ఎవరికైనా ఇవ్వడానికి అది మాన్యువల్ రాసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు, ఈ బిడ్డింగే కదా కంపల్సరీ ఎలక్ట్రానిక్. మార్నింగ్ 8 to 1 ఇందాక ఒక అతను వచ్చాడు చూడండి, 8 to 1 యస్ టు పే ద ఫీజు. దిస్ అ కాంపిటీషన్ 2 to 4 సింగిల్ బిడ్, ఒకటే బిడ్ వేయాలి, ఇంకో బిడ్ కూడా ఛాన్స్ ఇచ్చేది. సో ఆ బిడ్ ఎవరికి వేస్తే వాళ్ళకి 5 o'clock తెలిసిపోతుంది. సో ఫ్రాడ్ అనేది ఛాన్స్ లేదు. అందులో ఆప్షన్ వేసుకోవచ్చు. ఆప్షన్ ఒకవేళ నెంబర్ నేను వేసాను, 9 నెంబర్ కావాలి, ఆయన ఒక 10,000 చేస్తే ఆయన కోడ్ చేస్తే దాని మీద పెంచుకుంటారు. పెంచుకోవడం లేదు, ఇప్పుడు 10,000 మనం కడతాము, 3 అప్లికేషన్స్ ఉన్నారు, మనకి మెసేజ్ వస్తుంది మీకు ఈ నెంబర్కి 3 అప్లికెంట్స్ ఉన్నారు అంటే. సో మనం డిసైడ్ చేసుకోవాలి ఎంత వేయాలనుకునేది. ఓకే, సో మనం ఎంత వేస్తే అవతల ఒకటే బిడ్, మేము 30,000 వేస్తాం, ఇంకోటి 40,000 వేస్తాం, 50,000 వేస్తాం అనుకోండి, 50 వేసిన వాడికి ఆటోమేటిక్గా వస్తుంది. అంతేగాని బిడ్డింగ్ లేదు. అంటే నేను 30 వేస్తే మీరు 31 వేయడం, 32 అట్లా లేదు. దాని టైం ఎంత పడుతుందండి? 2 hours టైం, 2 to 4. 2 to 4 25 lakhs ఎంత వరకు పట్టిందండి? 25 lakhs, అదే 25 lakhs వేశారు, ఒకటే బిడ్.
బిడింగ్ అంటే కాంపిటీషన్ ఉండదు, ఉండదు. మనం ఎంత అనుకుంటే అంత వేయాలంతే, ఎవరు హైయెస్ట్ చేస్తే వాళ్ళు. అంత సరదా ఏంటో ఆయనకి అంటే అట్లానా, అంటే కొంతమందికి ఉంటుంది కదా సెంటిమెంట్. సెంటిమెంట్, కొంతమంది కాస్ట్ ఎంత ఉందో అంత నెంబర్ కూడా పెడతారు, కారు కాబట్టి. ఓకే నంబర్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్ సేఫ్టీకి పబ్లిక్ వైపు నుంచి మీకు ఏం కావాలి? అందరూ జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇట్స్ అ మస్ట్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సెన్స్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సెన్స్ ఉండాలి, కేర్ఫుల్ ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ ఎవ్రీవేర్ విజిబుల్, స్పీడ్ లిమిట్లు కానీ, సిగ్నల్స్ కానీ, జంప్స్ కానీ, సిగ్నల్ జంపింగ్ చేయకూడదు. ఈ హైదరాబాద్ లాంటి ప్లేస్లో బికాస్ మన కంట్రోల్ లేని కండిషన్స్ చాలా ఉంటాయి, లైక్ నైట్ టైం లైటింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు ఎక్కడన్నా, అప్పుడు కేర్ఫుల్గా పోవడం. ఎప్పుడన్నా వర్షం పడుతుంది, ఆయిల్ స్పిల్లింగ్ రోడ్ మీద అనుకోండి, అప్పుడు కేర్ఫుల్గా పోవడం. సో ఇట్లా మనకు బెస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, మనం ఎంత కేర్ఫుల్గా పోతే అంత సేఫ్ ఉంటామని. సో ఆ కేర్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ క్రాసింగ్ అప్పుడు అటు ఇటు ఏం చూడకుండా టక్కన క్రాస్ చేస్తారు, ఎవడోడు కొట్టేస్తే ఏం చేస్తారు, నడుస్తున్న వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడి రోడ్ క్రాస్. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే మాట్లాడుతూనే పోతూ ఉంటారు, కంటిన్యూస్గా గంటలు గంటలు మాట్లాడుతుంది, చూస్తుంటాం కదా మా యూత్. వాళ్ళు లైక్ జనరల్గా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు కానీ బట్ కాన్సన్ట్రేషన్ ఉండదు కదండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని నడుపుతుంటారు, గంటలు గంటలు మాట్లాడుతూ పోతుంటారు రోడ్ల మీద. ఇప్పుడు బ్లూటూత్ తోటి వచ్చింది, బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ నడుస్తూనే ఉంటారు. దానికి కాన్సన్ట్రేషన్ ఉండదు కదా బేసిక్. అవును, మైండ్ యాక్చువల్గా ఇప్పుడు యూఎస్లో మా బ్రదర్ డాటర్ కూడా ఇట్లా ఒక ఆమె ఇట్లాగే అడినో వెదర్ షీ వెరింగ్ బ్లూటూత్ నాట్, క్రాసింగ్ ద రోడ్ వెనక నుంచి ఒక ఓవర్ స్పీడింగ్ కార్ కొట్టేసింది పాపం. లక్కీలీ పెద్ద మేజర్ కాలేదు. ఇంటి నుంచి వెళ్ళిన మనం క్షేమంగా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టున్నారు రమేష్ గారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనతో పాటు మనకు ఆపోజిట్ వ్యక్తి కూడా నష్టపోతాడు. తర్వాత జరిగిన ప్రమాదం వల్ల అవతల కుటుంబాలు, మన కుటుంబం కూడా రోడ్డున పడతాయంటూ చాలా సంఘటనలు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయండి, మీరందరూ సేఫ్గా ఉంటారు. ఇది రమేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.